హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోనిక. ఇవైతే మా చెట్టు గన్నేరు పూలు. ఇంకా మేమైతే శుక్రవారం కదా! అమ్మవారికి పూలదండ తీసుకెళ్దామని చెప్పేసైతే నేను మా చెట్ల పూలైతే తెంపాను. ఇవైతే గన్నేరు పూలు సీజన్‌తో పని లేదు. ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి. వీటికి కంటిన్యూ‌గా వాటర్ పొయ్యాల్సింది గూడా ఏం లేదు. మనం వాటర్ పోయడం వల్ల పువ్వనేది పెద్దగా వస్తుంది. వాటర్ లేకున్నా గూడా చానా రోజులు అలాగే ఉంటుంది. అందుకే మనకి రోడ్డు పక్కల ఎక్కడ చూసినా గూడా గన్నేరు పూలు మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి. ఇందులో అయితే చాలా కలర్సే ఉంటాయి. మాదైతే బేబీ పింకు. ఇంకా నేనైతే ఇంకా అమ్మవారికి నిండుగా రావాలని చెప్పేసి దగ్గరికి కుచ్చుతున్నా. మనం ఇవి పూలు కుచ్చేటప్పుడు 5 పూలు గాని 8 పూలు గాని అట్లా 8 పూలయితేనేమో ఇంకా ముద్దగా వచ్చేస్తుంది. కాకపోతే అప్పుడు మనకి పూలెక్కువున్నప్పుడు అలా 8 పూలతో గుచ్చుకోవాలి. 8 పూలంటే దగ్గరికి పెడుతూ కుచ్చాలి. అప్పుడు మనకి చెండులాగా నిండుగా చాలా అందంగా వస్తుంది. ఇవైతే నేను 5 పూలే. 5 పూలకే ఇంత నిండుగుంటే ఇంక 8 పూలకి ఇంకెంత నిండుగుండాలి. ఇంకా ఇలా మనం స్టెప్ బై స్టెప్ పెట్టేసుకున్న తర్వాత ఒకటేసారి లాక్కోవాలి. మనకి కంటిన్యూ‌గా 5 పూలే ఉండాలనైతే ఏమి లేదు. ఒక్కొక్కసారి 6 రావచ్చు, ఒక్కొక్కసారి 4 రావచ్చు. మనకి రౌండ్ అనేది ప్రాపర్‌గా వచ్చేటట్టు చూసుకొని కుచ్చుకోవాలి. ఇలా కుచ్చుకోవడం వల్ల దండ చాలా అందంగా వస్తుంది. మనమైతే ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా, ఏది తీసుకున్నా మనం అంటే మనం చేసుకున్న దాంట్లో వచ్చే ఆనందం అయితే నిజంగా మాటల్లో వర్ణించలేము. ఎందుకంటే మన చేతులతో మనం స్వయంగా చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్ అయితే నిజంగా గజమాలలో కూడా మనమైతే అంత హ్యాపీనెస్ అయితే చూసుకోలేము. ఇంక నేనైతే 2, 3 సార్లు చెక్ చేస్తా ఉన్నాను. దీనికి యెల్లో కలర్ మధ్యలేస్తే బావుంటుందా లేదా అని. ఎప్పుడైతే నేను నూరువరాలు అంటే ఆహ్, నూరువరాలు రెడ్ కలర్‌వి ఉంటాయి గదా! ఆ చెండు వేసేదాన్ని ఎప్పుడు మధ్యలో. ఈసారి ఇంక నేను మా వదినమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి, ఇంకా యెల్లో పూలదే మధ్యలో పెట్టేసుకున్నాను. ఇంగో ఇలా అమ్మవారికైతే నిండుగా అలంకరించారు. ఇంక నేనే వేయాలని అనుకున్నా. తను నా చేతుల నుంచి నేను వేసా అమ్మా అని తీసుకుంది. ఇంక నేనైతే అవి కొంచెం దండ దగ్గరికి పెట్టేసి వే వేసేదాన్ని అనిపిచ్చింది. ఇంక తనకి చెప్తే గూడా చేస్తది కానీ, ఇంక వాళ్ళకి చెప్పడము ఇదంతా ఎందుకులే ఇంకనేసి అనుకున్నాను. మనమైతే ఇలా అమ్మవారికైతే నిండుగా దండ అలంకరించిన తర్వాత నిజంగా అమ్మవారైతే చాలా మంచిగా అనిపిచ్చింది. ఈ అమ్మవారైతే ఎక్కడో కాదు మన హయత్ నగర్‌లో కట్టమైసమ్మ తల్లి. మాకైతే బాగా కలిసి వచ్చిన అమ్మవారనే చెప్పొచ్చు. మేమైతే మా కాలనీకొచ్చినప్పటి నుంచయితే ప్రతిసారి ఈ అమ్మవారికే మేము బోనం తీస్తాము. ఇంకా మేము రెగ్యులర్‌గా వెళ్ళేదంటే ఆ అమ్మవారి గుడికే ఇంకా. కట్టమైసమ్మ తల్లి. మనకి ఊర్లో గ్రామ దేవతలు ఎట్లనో ఇక్కడ కట్టమైసమ్మ, పోచమ్మ అలా ఉంటారు. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. నా వీడియోస్‌ని మీరందరూ చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లేదు. కొంచెం లైక్స్ కొట్టండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.